రామోజీ ఫిలిం సిటీలో పేదల భూములపై పంచాయతీ నిర్వహించారు అధికారులు. పేదలకు పట్టాలు ఇచ్చిన భూములు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. కానీ ఎందుకు ఆర్ఎఫ్సి ప్రతినిధులను ఆర్టీఓ చర్చలకు పిలిచారు? భూమి ప్రభుత్వ అధీనంలో ఉంటే ఆర్ఎఫ్సి ప్రతినిధులతో చర్చలెందుకు? సిపిఎం నాయకులతో ఆర్ఎఫ్సి ప్రతినిధులతో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో చర్చల్లో ఆర్ఎఫ్సి ప్రతినిధులు ఏం మాట్లాడారు? ప్రభుత్వ అధీనంలో ఉంటే పట్టా భూములు పేదలకు ఇవ్వడానికి అధికారులు ఎందుకు లేట్ చేస్తున్నారు? పక్కనే ఉన్న అసైడ్ రైతుల నుంచి ప్రభుత్వ రేటుకు భూములు కొనుగోలు చేసి ఇస్తామని ఆర్ఎఫ్సి ప్రతినిధులు చెప్పారంటే దాని అర్థం భూములు వారి కబ్జాలో ఉన్నాయనే కదా. అయితే అధికారులు ఎందుకు ఆర్ఎఫ్సిని వెనకేసుకొస్తున్నారు? అధికారులు తక్షణమే లబ్ధిదారులకు సమాధానం చెప్పాలి. ఆనాడున్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 6 గ్రామాల యొక్క సర్వే చేసి పేదలను గుర్తించి ఆ రోజు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఎవరైతే లబ్ధిదారులు ఉందో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా చూస్తామని చెప్పనేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా దానికి ఏదైతే ఉందో స్పందించి ఇప్పుడు చర్చలలో జరిగినటువంటి అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అవసరం అనుకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం నేను కృషి చేస్తా అని చెప్పాడు. మేము ఒకటే రామోజీ ఫిలిం సిటీ యజమాన్యాన్ని అడిగాము, మీరే ఎక్కడో మీ భూమికి సంబంధించిన చూపించాలా తప్ప ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాలి అదో ఇదో అని మేము అడగడం లేదు అని అంటే, వాళ్ళు కూడా ఒకసారి ప్రభుత్వానికి మేము ఇంతకుముందు వినతి పత్రం ఇచ్చాం కాబట్టి వాళ్ళు స్పందించకపోతే మేము కూడా మా ల్యాండ్కి సంబంధించిన కూడా మేము కూడా ఆలోచన చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆ భూమికి బదులు ఇంకో భూమికి ఇట్లా ఇవ్వకపోతే రామోజీ ఫిలిం సిటీ ప్రభుత్వ భూముల్ని ఎన్ని భూములు అయితే కబ్జా పెట్టిందో ఆ భూములన్నింటిలో కూడా ఎర్రజనులు మొత్తం పేద ప్రజలందరికీ కూడా ఆ భూమి దక్కే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం. సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. ఈ రోజు జరిగిన ఫిలిం సిటీ భూములకు సంబంధించిన పంచాయతీ దాని సారాంశం ఏంటి? ఏం జరుగుతోంది? అనుశ్రీ, రామోజీ ఫిలిం సిటీలో ఉన్న పేదలకు 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పంపిణీ చేసిన 577 మంది లబ్ధిదారులకు పట్టాలకు సంబంధించి ఇబ్రాహీంపట్నం మండలం నాగన్పల్లి సర్వే నంబర్ 189/203 సర్వే నంబర్లో 20 ఎకరాలను పంపిణీ చేయడం జరిగింది. పూర్తిగా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం గత 18 ఏళ్లుగా తమ గుప్పిట్లోనే పెట్టుకోవడం జరిగింది. ఆ స్థలంలోకి ఎవరిని రానియకుండా చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించుకుంది, గేట్లు వేసుకున్నారు. అక్కడ పట్టాలు పొందిన లబ్ధిదారులను అక్కడికి వెళ్ళనీయకుండా చాలా సెక్యూరిటీని కూడా అడ్డు పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఆ భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ రోజు రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంతో సంబంధించిన ప్రతినిధులతో ఆర్టీఓ అనంతరెడ్డి చర్చలు జరిపారు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో చర్చలు జరిగాయి. సిపిఎం, సిపిఐ పార్టీ నేతలతో పాటు ఆర్ఎఫ్సి ప్రతినిధులు అదేవిధంగా ఆర్టీఓ కలిసి చర్చల్లో పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీలోపు భూములకు పేదలకు ఇచ్చేయాలని చెప్పి సిపిఎం నేతలు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఎఫ్సి ప్రతినిధులు పక్కనే ఉన్న అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసి ప్రభుత్వ రేటు కొనుగోలు చేసి ఇస్తాము అని చెప్పి ఆర్ఎఫ్సి ప్రతినిధులు చెప్పడం జరిగింది. అయితే ఆర్టీఓ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఆ భూములు మాత్రం ఇచ్చేందుకు రామోజీ ఫిలిం సిటీ ఇవ్వడానికి కొంచెం అంగీకరించడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.